ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ 4 లేదా 5 గంటలకు వెళ్ళాల్సిన ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ మన వెహికల్స్కి పార్కింగ్ కూడా ఉంది, ఫ్రీగానే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి చలి చేయకుండా స్వెటర్లు, గ్లౌజులు గట్రా అమ్ముతున్నారు. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతుందండి. ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ మనం వచ్చింది కొండ పైకి. ఈ ప్రదేశం ఏంటంటే వెల్కమ్ టు మాడగడ్డ. హలో ఫ్రెండ్స్, మేమైతే మాడగడ వచ్చా. మాడగడ ఈ మాడగడ్డ స్పెషల్ ఏంటంటే చుట్టూరు మంచు పడుతూనే ఉంటుంది. ఈ మంచుతో పాటు ఇక్కడ మన ట్రైబల్స్ కల్చర్ యాక్టివిటీస్ కూడా బాగా చేస్తారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి చాలా ఆసక్తిగా ఉంటుంది. వాళ్ళతో పాటు ఎంజాయ్మెంట్ కూడా చేస్తారండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఎంత బాగుందో. దీనిపై నుంచి చాలా మంది ఫోటోలు తీసుకుంటారు. వెడ్డింగ్ షూట్కి కూడా చాలా బాగుంటుంది, కానీ ఎంట్రీ దీనికి 50 రూపాయలు తీసుకుంటున్నారు. అక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. అక్కడ నుంచి ఫోటోలు తీసుకొని అదిగో ఈ బ్యాక్ సైడ్ అంతా వ్యూ పాయింట్ అంతా చూసుకోవచ్చు అనమాట. ఈ మాడగడ్డ వ్యూ పాయింట్కి రావడానికి 30 లేదా 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది అరకు నుంచి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ట్రైబల్స్ లాగా రెడీ చేస్తారండి. కాకపోతే దీనికి కూడా ఫీజు అవుతుంది. 100 రూపీస్ తీసుకుంటున్నారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారో. లింగి పంచ కట్టాడు, షర్ట్ వేసుకున్నారు. అలాగే ఆడవాళ్ళకి ఇదిగోండి ఇలా డ్రెస్సింగ్ అయితే చేయిస్తున్నారు. ఇలా డ్రెస్సులు వేసుకుంటే అస్సలు ట్రైబల్స్ ఎవరు, నార్మల్ వాళ్ళు ఎవరు కూడా అస్సలు గుర్తుపట్టలేమండి. ఆ నేచర్ని ఇక్కడ క్రియేటివిటీ చేస్తున్నారు. చాలా బాగుంది. పిల్లలకు కూడా ఎంత చక్కగా రెడీ చేశారో. ఇలా లేట్ అవుతున్నా ఇప్పుడు ఇంకా సన్ రైజ్ కూడా రాలేదండి. సన్ రైజ్ అనేది చాలా లేట్ అవుతుంది ఇక్కడ. ఒకసారి మీరు సూర్యుని చూడండి. చూసారా ఇక్కడ ఎలా రెడీ చేస్తున్నారు వాళ్ళు. అందరూ ఒకేలా కాకుండా మీకు నచ్చిన కలర్స్ అయితే తీసుకోవచ్చు శారీలో. ఇంకా రెడీ అవగానే వాళ్ళతో పాటు దింస వేసేవచ్చు ఇంకా రెడీగా. ఇప్పుడు మనం వాడేవి స్టీల్ బిందెలు, రాగి బిందెలు, కానీ అప్పట్లో ఇదిగో ఇలాగే కుండలు అయితే తయారు చేసేవాళ్ళండి. కుండ కల్చర్ కూడా ఎలాగా మనకి చూపిస్తున్నారు ఇక్కడ. అతను ఆ మట్టి కుండలు చేస్తూ మనకి మట్టి కుండలు ఎలా తయారు చేయాలో కూడా మన చేత కూడా తయారు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎప్పుడు చూద్దామా అనే దింస నాట్యం మనం ఇప్పుడైతే చూసేద్దాం. ఈ దింస చూస్తూనే కాదు, మనం కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయొచ్చు. వాళ్ళతో పాటు ఈ దింస వేస్తూ మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈచ్ వన్ పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చూసారా ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్ అయితే చేస్తారు. అంతేకాదు ఎంటర్టైన్మెంట్తో పాటు ఇక్కడ గన్ షూటింగ్, అలాగే బాణాలు వేయడం కూడా మనం నేర్చుకోవచ్చండి. చూసారుగా ఇక్కడ గన్ షూటింగ్ అయితే అవుతుంది. ఒకవైపు బాణాలతో మనం బాణాలు వేయచ్చు. బాణాలకి వాళ్ళు 100 రూపీస్ తీసుకుంటున్నారు. 12 బాణాలు ఇస్తారంట. రేపు కూడా గన్ షూట్ అవుతుంది. ఒకసారి అడిగి తీసుకొని గన్ షూట్ అయితే చేసి చూద్దాం. ఇక్కడ నుంచి టార్గెట్ చేయాలి బెలూన్స్ని. ఒకసారి రండి చూపిస్తాను. పట్టుకొని కాల్ చేస్తాను. గన్లో 12 బుల్లెట్లు మనకు చాయిస్ అనమాట. 100 రూపాయలు పర్చేస్ చేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మామిడిగడ్డ వచ్చాక ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు నచ్చిన పాట ఏటో ఒక కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు కలుద్దాం. నేను మీ పాపులర్ స్టార్. జై హింద్.